ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్‌లో నుండి మనకి ఇవ్వబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలు. కాబట్టి మనం చదివిన వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎలాంటి బలాన్ని పొందుకుంటారంటే నూతన బలాన్ని పొందుకుంటారు. బలం ఎందుకు కావాలంటే అక్కడ పైన చెప్పాడు. అక్కడ చాలా రకాలైన ప్రజలు ఉన్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29, 30 వచనాల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు. చూడండి, ఎవరంటే సొమ్మసిల్లిన వారు ఉన్నారు, తర్వాత శక్తిహీనులు ఉన్నారు, తర్వాత బాలురు ఉన్నారు, అలసిపోయేవారు ఉన్నారు, తొట్రిల్లేవారుగా ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాల గుంపులు ఉన్నారు. తొట్రిల్లేవారు ఉన్నారు, అలసిపోయేవారు ఉన్నారు, సొమ్మసిల్లిపోయేవారు ఉన్నారు, శక్తిహీనులు ఉన్నారు. మరి వీరు తొట్రిల్లిపోకుండా ఉండాలంటే, సొమ్మసిల్లకుండా ఉండాలంటే, శక్తిహీనులకి ఏం కావాలంటే బలం కావాలి. కాబట్టి ఎలా బలపరచబడతారు అని అంటే, వారు యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు బలపరచబడేవారుగా ఉంటారు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకనంటే ప్రవక్త మరలా ఈ యెహోవా కొరకు ఎదురు చూచుట అనేటువంటి విషయాన్ని చాలా మార్లు చెప్తాడు. ఎందుకనంటే ప్రవక్త కూడా అలాంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను, యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. చూశారా ఏం చెప్పాడు? ఆయన్ని నమ్ముకొని ఉన్నానని చెప్పాడు. రెండవది ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు అని చెప్పాడు. మూడవది కనిపెట్టుచున్నాను అని చెప్పాడు. ఇలాంటి అనుభవాలు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని బిడలగా అనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుట ద్వారా మన జీవితాల్లో ఇంకా ఎలాంటి కార్యములు చేయగలమంటే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వార్లారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. చూసారా? కాబట్టి కనిపెట్టుకునేవారు ఎలా ఉంటారంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటారు. కీర్తనల గ్రంథం 33:21. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. చూసారా? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుట ద్వారా నూతన బలమని ఇందాకే మనం అక్కడ చూసాం. రెండవదిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా కొరకు కనిపెట్టుకునుట ద్వారా సహాయము అని అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఏంటి లాభాలంటే నూతన బలాన్ని మనం పొందుతాము. రెండవదిగా సహాయాన్ని పొందుకునే వారం ఉంటాం. మూడవదిగా చూస్తే కీర్తన 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమి స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కనిపెట్టుకుని ఉండుట ద్వారా ప్రభువు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పాడు. సామెతలు 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన జీవితాల్లో చూడండి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. రూతు బోయాజు పొలములోనే కనిపెట్టుకుని ఉన్నది. నా కుమారి, ఈ పొలములోనే ఇక్కడనే నీవు ఉండుము, వేరొకని పొలములో ఏరుకొనుటకు నీవు పోవద్దు అంటాడు.
ఆ మాట ప్రకారం రూతు అదే పొలములో కనిపెట్టుకుని ఉన్నది. కనిపెట్టుకొని ఉండుట ద్వారా రూతు పొందుకున్నటువంటి మేలు ఏమిటంటే, ఏ పొలములో అయితే పరిగెరుకున్నదో అదే పొలానికి యజమానురాలైందామె. వారసురాలైపోయింది. కాబట్టి కనిపెట్టుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధంగా మన జీవితాల్లో మనము కూడా కనిపెట్టుకొని ఉన్నప్పుడు అనేక అనుభవాలు, అనేక ఆశీర్వాదాలు, మేలులు ప్రభు మన పట్ల చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఆయన మనకు సహాయాన్ని అందించేవాడు ఉంటాడు. ఆ విధంగా మన జీవితంలో మనము ప్రభు కొరకు ఎదురు చూడాలి. కనిపెట్టుకొని ఉండే వారంగా మనం ఉండాలి. అందుకే అక్కడ చెప్పాడు, మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అంటాడు. కీర్తనల గ్రంథము 33:21లో చెప్పాడు. అక్కడ యెహోవా కొరకు 22 కీర్తన 33:22 యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. సరే, కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పగలు 3 గంటలపు వేళ పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు భిక్షమడుగు అడిగేటువంటి ఆ గుడ్డివాడు వారికి వెళ్ళి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూశారా, కనిపెడుతూనే ఉన్నాడు. వాళ్ళు పోతూ ఉన్నప్పుడు కన్నార్పకుండా వారి వెంక చూస్తూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. చూశారా, కాబట్టి కనిపెట్టుకొని ఉండుట అంటే దృష్టి మరల్చకుండా అతని వంకనే మనం చూచుట. ఏదైనా మన ఇంట్లోకి ఏదైనా ఒక పాము కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కనిపెట్టుకొని ఉంటాం. అంటే కన్నార్పకుండా అంతే మనం చూస్తుంటాం, అది ఎటైనా పోయిద్దేమో అని దాన్ని అంతే మనం చూస్తుంటాం. దృష్టి మరల్చం మనం. కాబట్టి దృష్టి మనము మరల్చకుండా ప్రభు వైపే చూచుట అనే దానికి సాదృశ్యం ఉన్నది. దృష్టి మరలిస్తే ఏమన్నదంటే లోకం ఉన్నది, లోక ఆశలు ఉన్నది, పాపం ఉన్నది, సుఖభోగములు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి వాటి వెంక మనం చూడకుండా ప్రభు వైపే మనము చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నా తట్టు చూచుడి అంటాడు, నా తట్టు చూడమంటాడు. కాబట్టి దేవుని వాక్యాలు కూడా మనకు తెలుసు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తనల గ్రంథములో మనం చూస్తాం అక్కడ. కాబట్టి ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన తట్టు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రభు మనకు నూతన బలాన్ని అనుగ్రహించేవాడు ఉంటాడు. కాబట్టి మనం సమస్య లేకుండా ఉండాలంటే, అలసిపోకుండా ఉండాలంటే, శక్తిహీనంగా కాకుండా ఉండాలంటే మనకు బలం కావాలి. ఎవరు ఈ బలం ఇస్తారంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనకి బలాన్ని అనుగ్రహించేవాడు ఉంటాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిన మా పరలోక తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినము మాకు ఇవ్వబడిన మీ వాక్యం కొరకే శుద్ధిస్తున్నాం. నీ వాక్యం నన్ను బ్రతికించినదని భక్తుడు చెప్పినాడు. ఆ విధంగా ప్రభా నీ వాక్యం మమ్మల్ని బ్రతికింపజేస్తుంది. స్తోత్రాలు దేవా. ఈ దినము సజీవులనుగా చేశారు. ఈ దినమంతా మా ప్రియబడలు ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాపారములలో, చేతి పనులలో సహాయం చేయండి. రాకపోకలేందుకు కాపుదల భద్రత దయచేయండి. ఆయన కనికరించి కృప చూపించమని నీ వాక్యాన్ని రోజుల్లో భద్రపరుచుకుని కృపను దయచేయవలసింది వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.